టు ద టెక్నో నమస్తే ఛానల్. నేను డాక్టర్ ఏ నవనీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఈసీ డిపార్ట్మెంట్, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేటలో గత 20 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏంటంటే, పిల్లల బీటెక్ విద్య పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ అవకాశాలను క్షుణ్ణంగా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి విద్యార్థి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత వాళ్ళకి 4 రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ 4 రంగంలో అవకాశం పొందాలి అంటే ముందు వాళ్ళకు కొన్ని నైపుణ్యాలు తెలిసి ఉండాలి. ఫస్ట్ నైపుణ్యం ఏంటంటే, వాళ్ళకి బీటెక్ 4 ఇయర్స్ డిగ్రీలో అట్లీస్ట్ 75% మార్క్స్ వచ్చి ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే, వాళ్ళకి మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. ప్రోగ్రామింగ్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక గ్రూప్లో వర్క్ చేసే నైపుణ్యము, టీమ్ వర్క్లో వర్క్ చేసే నైపుణ్యము, ఆ టీం లీడ్ చేసే మేనేజరికల్ స్కిల్స్ అవసరం ఉంటుంది. సో ఇవి 4 స్కిల్స్ 4 సంవత్సరాల వాళ్ళ విద్యా జీవితంలో ఆ పిల్లలు వాళ్ళు పొందుపరుచుకోవాల్సి వస్తుంది. సో హియర్ ఇవే కాకుండా వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయంటే, ఫస్ట్ రంగం ఏంటంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉంటుంది. సెకండ్ వన్ ఏమో కోర్ ఫీల్డ్లో, థర్డ్ వన్ రీసెర్చ్ ఫీల్డ్లో, ఫోర్త్ వన్ వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్లో వెళ్ళొచ్చు. సో ఏదైతే ఫస్ట్ రంగం ఉందో సాఫ్ట్వేర్ రంగం, సో ఆ సాఫ్ట్వేర్ రంగంలో పిల్లలు వెళ్ళాలంటే ఫస్ట్ ప్రపంచంలో ఉన్న ఏ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్లో వెళ్ళాలంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, నైపుణ్యాలు ఏంటి, ఆ పిల్లలు తెలుసుకుంటే మొదటి సంవత్సరంలో చదివే ఇంజనీరింగ్ విద్యలోనే వాళ్ళు ఎప్పుడైతే 4వ సంవత్సరం ఇంజనీరింగ్లో వస్తారో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కానీ ఆఫ్ క్యాంపస్లో కానీ వాళ్ళు ఈజీగా ప్లేస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ రంగంలో వెళ్ళాల్సిన విద్యార్థులు ఫస్ట్ ఏ కంపెనీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్, అవి తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 ఉంటాయి. ఒకటేమో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సెకండ్ వన్ ఏమో సర్వీస్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అలాంటి కంపెనీస్. సో ఎప్పుడైతే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడ వర్క్ చేయాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ఒక అనుభవం చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఆ కంపెనీస్లో వాళ్ళు మొదటి బేసిక్ లెవెల్ నుంచి ఆ సిస్టమ్ డెవలప్ చేసే వరకు వాళ్ళకు ఒక జ్ఞానం అనేది అక్కడ పొందగలుగుతారు ఆ కంపెనీలో. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక యాప్ డెవలప్ చేయాలి. ఆ యాప్ డెవలప్ చేయాలంటే ఏ విధంగా డెవలప్ చేయాలి, డైరెక్ట్గా యాప్ను ఓపెన్ చేసి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇవ్వటం అలా కాకుండా ఆ యాప్ డెవలప్మెంట్ చేయాలి అని అంటే దానికి కావాల్సిన నైపుణ్యము, అది యాప్ ఏ ఇన్పుట్స్ ఇస్తే అది ఎలా వర్క్ చేస్తుంది, అవుట్పుట్స్ ఇచ్చిన ఇన్పుట్స్కి అవుట్పుట్స్ ఎలా వస్తుంది, యాప్ డెవలప్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తారు, ఆ ప్రోగ్రామింగ్ ఎలా డెవలప్ చేయాలి, ఆ డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని మన యొక్క డివైస్ పైన లైక్ మొబైల్ ఫోన్స్లో కానీ ఐఫోన్లో ట్యాబ్స్లో కానీ ఎలా మనం డెవలప్ చేసిన ప్రోగ్రామ్ని అక్కడ ఇంటర్ఫేస్ చేయాలి అనేది మీకు మొత్తము అక్కడ మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో తెలుసుకోగలుగుతారు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అంటే మొత్తం అప్లికేషన్లో ఒక స్మాల్ పార్ట్ అనేది మీరు అక్కడ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు యాప్ ఓపెన్ చేసి ఇన్పుట్స్ అవుట్పుట్, అక్కడ ఇన్పుట్ అవుట్పుట్లో సంబంధించిన ప్రోగ్రామే మీరు చేయగలుగుతారు. మొత్తం దాని యొక్క యాప్కి డెవలప్మెంట్కి సంబంధించిన టోటల్ డెవలప్మెంట్ అనేది మీకు సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీకు జరగదు. అండ్ ఇంకొకటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మీరు వెళ్తే అక్కడ ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి. మినిమం ప్యాకేజే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 14 lakhs నుంచి మీకు
30 lakhs వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ మినిమం గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క శాలరీ సర్వీస్ బేస్డ్ కంపెనీలో మీరు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ విప్రో కానీ తీసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క శాలరీ మినిమం శాలరీ 3.5 lakhs ఉంది. 3.5 lakhs నుంచి మ్యాక్సిమం 9 lakhs వరకు స్టార్టింగ్ బీటెక్ స్టార్టింగ్ ఇంజనీర్కి ఉండొచ్చు. సో ఇక్కడ శాలరీ కూడా తక్కువ ఉంటుంది, నేర్చుకోవాల్సింది కూడా తక్కువ ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎక్కువ ప్రిఫర్ చేయడం ఉత్తమం. మళ్ళీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేయాలంటే వాళ్ళు మినిమం బీటెక్ ఒక మార్కులు 75% నుంచి 80% వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వచ్చి ఉండాలి, టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉండాలి. ఇవే కాకుండా ఈ ప్రత్యేకమైన నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తము నైపుణ్య టెక్నాలజీ పైన ఉంది. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సో హియర్ అండ్ డేటా సైన్స్. ఈ టెక్నాలజీ పైన ఏ టెక్నాలజీ అయినా ఇప్పుడు ఇది ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకొక టెక్నాలజీ ఉంటుంది. సో ఆ టెక్నాలజీకి మనము దానికి కోపపు అవ్వాలి అంటే ప్రతి విద్యార్థికి ఉండాల్సిన ముఖ్యమైన ఈ 4 నైపుణ్యాలే కాకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఇంకొక స్కిల్స్ ఉండాలి. ఆ ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటేనే ఈ వేల మంది ఉన్న విద్యార్థులు మంచి కంపెనీస్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ ఓన్ స్టార్టప్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. సో హియర్ ఇన్ దిస్ వన్ ఫస్ట్ నైపుణ్యము వాళ్ళకు ఉండాల్సింది క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే ఏంది? ఏదైనా అంశం తీసుకున్నప్పుడు క్షుణ్ణంగా వాటి కోసము మనము దాని యొక్క పరిశోధించి ప్రశ్నించుకొని ఆ పరిశోధనలో ఆ ప్రశ్నలో దానికి సమస్యను వెతకడం, దాన్ని క్రిటికల్ థింకింగ్ స్కిల్ అంటారు. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళ క్లాస్లో ఏది చేసినా, ప్రాజెక్ట్ ఏది చేసినా కూడా ఆ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్తోని చేస్తే వాళ్ళకి మంచి కంపెనీలో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. మళ్ళీ లేకుంటే వాళ్ళ సొంతంగా స్టార్టప్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఏంటి? ఒక సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి. ఏదైనా మనకు సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి ఎలా పరిష్కారం అనేది మనము పొందగలుగుతాం. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, అందరు ఇప్పుడు ఏంటి సిఎస్సి చదివితేనే మాకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఏ ఇంజనీరింగ్ చదివినా ఫస్ట్ ఆ విద్యార్థికి ఉండాల్సినది తెలుసుకోవాలనే కుతూహలము. ఆ తెలుసుకున్న కుతూహలంలో ఏదైనా విషయాన్ని దాంట్లో ఉన్న రహస్యాలు తెలుసుకోవడము, ప్రశ్నించడము, దాని నుంచి సమస్య ఆ ప్రశ్నకి సొల్యూషన్ అనేది తేగలగడం, సమాధానం తేగలగడం. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్స్ పాజిటివ్ మైండ్ యాటిట్యూడ్ అంటే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా కూడా, ఇప్పుడు మనకు చీకటిలో కూడా వెలుతురుని వెతుక్కోవాలి. ఎన్ని బాధలున్నా ఆ బాధలో మనకి మంచి జరుగుతుంది అనే ఆ మైండ్ సెట్ అనేది మనము ఆ స్టూడెంట్కి ఉండాలి. పాజిటివ్, మేము చెయ్యలేము, నా వల్ల కాదు అనేది వాళ్ళలో ఉండకూడదు. ఎలాంటి కష్టమైన దానైనా నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను అనేది మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నాకు ఉద్యోగం దొరుకుతుందో లేదో, నేను ఇంజనీరింగ్ చదువుకొని లాభం ఏంటి అనే ఆ యాటిట్యూడ్ అనేది ఉండకూడదు. సో పాజిటివ్ మైండ్, నెగటివ్లో కూడా పాజిటివ్ వెతుకుతే అలాంటి స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులైనా వాళ్ళ సమస్యకు పరిష్కారం వెతుకోగలుగుతారు. అలాంటి స్టూడెంట్స్నే కంపెనీస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ ఈజ్ మేనేజరికల్ స్కిల్స్ అంటే మీరు ఇంజనీర్గా ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థలో మీరు వర్క్ చేస్తారు.
సంస్థలు వర్క్ చేసినప్పుడు మీకు 400-500 మంది ఎంప్లాయీస్ని మీరు మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఎంప్లాయీస్ని మీరు ఎలా లీడ్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా సాల్వ్ చేస్తారు, వాళ్ళతో వర్క్ ఎఫిషియెంట్గా ఎలా వర్క్ చేయించగలుగుతారు, అలాంటి స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. ఇవి మీరు కాలేజీ ఉన్న టైంలోనే ఈ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారు? మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీ కాలేజీలలో ఎన్నో టెక్నికల్ ఫెస్ట్లు జరుగుతాయి. ఆ టెక్నికల్ ఫెస్ట్లో మీరు పార్టిసిపేషన్స్ కన్నా మీరు ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్తోని, గ్రూప్ మెంబర్స్తోని ఒక 10-20 మందిని ఎలా మేనేజ్ చేయాలి, ఒక ఈవెంట్ని టైం ప్రకారము అరేంజ్ ఎలా చేయాలి, ఫ్రెండ్స్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి, మీ యొక్క ఈవెంట్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనేది ఆ ఫెస్ట్లో మీరు ఆర్గనైజర్స్ అవుతే మీకు తెలుస్తుంది. మీ కాలేజీలో కాకుండా ఏ కాలేజీలో మీకు టెక్నికల్ ఫెస్ట్లు జరిగినప్పుడు మీరు తప్పకుండా మీరు ప్రాజెక్ట్ ఎక్స్పోస్లో కానీ, పేపర్ ప్రజెంటేషన్స్లో కానీ, పీపీటీ ప్రజెంటేషన్లో, పోస్టర్ ప్రజెంటేషన్స్లో మీరు అక్కడ ఉండి మీరు విజయము ప్రైజెస్ తెచ్చుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మేనేజరికల్ స్కిల్స్ అనేది పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ రీసెర్చ్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఈజ్ రీసెర్చ్ అపార్ట్మెంట్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, సాఫ్ట్వేర్, తర్వాత యు ఆర్ గోయింగ్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇది. నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ ద కోర్ ఫీల్డ్. కోర్ ఫీల్డ్లో అది నార్మల్ కంపెనీస్లో ఉంటుంది, రీసెర్చ్ ఫీల్డ్లో కూడా ఉంటుంది. సో కోర్ ఫీల్డ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు EEE ఉన్నారు, ఈసీ ఉన్నారు, మెకానికల్ ఉన్నారు, MMT, MME వాళ్ళు ఉన్నారు. సో ఈ స్టూడెంట్స్కి వాళ్ళకు కోర్ ఫీల్డ్లో కోర్ ఫీల్డ్లో కంపెనీస్లో జాబ్ రావాలి అంటే ఆ కోర్ ఫీల్డ్ జాబ్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారో కోర్ ఫీల్డ్లో వాళ్ళకి దానిపైన ఆ సబ్జెక్ట్ పైన చాలా బేసిక్ బాగా నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్తో నాలెడ్జ్ ఉండి ఇంకా మాకు కోర్ ఫీల్డ్ కదా, మాకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం లేదు అని స్టూడెంట్స్ అనుకుంటారు. కానీ అలా కాదు. ఈ కోర్ ఫీల్డ్ నాలెడ్జ్తో పాటు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఫీల్డ్లో ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీ. సో మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది మీరు బాగా డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ రీసెర్చ్ ఫీల్డ్లో మీరు ఇప్పుడు DRDO కానీ, ఇస్రో కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీల్లో మీకు అవకాశం మీకు రావచ్చు. సో మీరు ప్రపంచం మొత్తంలో రీసెర్చ్ అనేది చాలా వాల్యూ ఉంది. సో రీసెర్చ్ అంటే ఏంటి, ఒక పరిశోధన. ఆ పరిశోధన అనేది ఉంటేనే ప్రపంచంలోని ఒక సమస్యకు మనం పరిష్కార మార్గాన్ని అనేది వెతకడం. సో ఇందులో స్టూడెంట్స్కు చాలా భవిష్యత్తు ఉంటుంది. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఏ అంశం చదివినా కూడా ఎందుకు, ఎలా, ఏమిటి అనేది ఆ విధంగా చదవడం నేర్చుకుంటే మీరు రీసెర్చ్లో బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రీసెర్చ్ ఫీల్డ్లో వెళ్ళాలంటే మీరు మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆటోనమస్ కాలేజ్లో ల్యాబ్స్లలో కూడా ప్రాజెక్ట్ చేయిస్తున్నారు అండ్ పబ్లికేషన్స్ కూడా మీరు చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ అవకాశము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేది ఉన్నత విద్యలో మీరు MTech చేయొచ్చు, MBA చేయొచ్చు, MS చేయొచ్చు, PhD చేయొచ్చు. సో మీరు MTech చేయాలి అంటే ఇండియాలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. స్టేట్ యూనివర్సిటీస్లో, ప్రైవేట్ కాలేజ్లో, అఫిలియేటెడ్ కాలేజ్లో చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే PG సెట్ ఎగ్జామ్ మీరు మంచి ర్యాంక్ సాధించుకుంటే మీరు MTech మీకు అవకాశం లభిస్తుంది. నెక్స్ట్ ఈజ్ MBA మీరు చేయాలంటే బీటెక్ స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేది CAT ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. లేకుంటే స్టేట్ కాలేజెస్లో చేయాలంటే MBA ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో దాంట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ PhD. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్కి 80% వస్తే డైరెక్ట్లీ ఇండియాలో PhD అనేది డైరెక్ట్ 5 ఇయర్స్కి వెళ్ళొచ్చు. 2 ఇయర్స్ PG ఉంటుంది. దాని తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళే PhD కూడా ఎన్రోల్ చేస్తారు. ఏ ప్రీమియం ఇన్స్టిట్యూషన్లో, IITస్లో కానీ, టాప్ NITస్లో కానీ మీకు అవకాశాలు పొందే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక విద్యార్థికి మంచి ప్యాకేజు, మంచి నాలెడ్జ్ కావాలి అంటే వాళ్ళు ఆ టాప్ IITs, NITs, IIITs కాలేజెస్లో అడ్మిషన్ పొందితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ స్టూడెంట్కి అందులో అవకాశం రాలేకపోతే స్టేట్ యూనివర్సిటీస్లో కానీ, స్టేట్ యూనివర్సిటీలో టాప్ కాలేజ్, ప్రైవేట్ కాలేజెస్లో కానీ, డీమ్డ్ యూనివర్సిటీ, బిట్స్ పిలాని లాంటి కాలేజెస్లో కానీ
కూడా మీరు చదివితే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాలేజ్ అనేది ఒక ఫౌండేషన్ మాత్రమే. ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల గారిని చూస్తే ఆయన ఏం IITలో చదువుకోలేదు. ఆయన చదువుకుంది మణిపాల్ ఇన్స్టిట్యూట్ డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. కానీ ఆయన US లో చదువుకుని ఆయన నైపుణ్యంతో, ఆయన యొక్క టాలెంట్, నైపుణ్యాల స్కిల్స్తోనే ఆయన CEO అవ్వగలిగారు. అలానే మీరు సుందర్ పిచ్చైని తీసుకోండి. ఇప్పుడు అందరు CSE ఉంటేనే జాబ్స్ వస్తాయని తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు సుందర్ పిచ్చై గారిని తీసుకుంటే ఆయన IITలో బీటెక్ MME చేశారు, మెటలర్జీ ఇంజనీరింగ్ చేశారు. కానీ ఆయన మెటలర్జీ ఇంజనీరింగ్ చేసినంత మాత్రం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆయన తీసుకోకుండా ఉండలేదు కదా. ఆయన యొక్క నైపుణ్యంతో CEO అవ్వగలిగారు. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థులు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి ఉండాల్సిన విద్య అండ్ పర్సంటేజ్తో పాటు ఏవైతే నేను ఆ నైపుణ్యాలు చెప్పానో ఆ నైపుణ్యాలు పెంపొందించుకొని మంచి సంస్థలో మీరు ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. లేకుంటే మీ యొక్క ఓన్ స్టార్టప్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దుకోవచ్చు. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము కమెంట్స్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే నా యొక్క వీడియోస్ మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ.